28,000 కిలోమీటర్ల సముద్ర తీరం, శత్రువులు చొరబడే అవకాశం. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది మన నావికాదళం. సముద్రంలో శత్రు దుర్భేద్యంగా మారి అనుక్షణం పహారా కాస్తోంది. దేశం కోసం శ్రమిస్తున్న నావికాదళం పట్ల చిన్నారులకు ఆసక్తి కలిగించేందుకు తూర్పు నౌకాదళం డే@సీ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. యుద్ధ నౌకలు వాటిపై విధుల్ని వారి ముందు ప్రదర్శించింది. నౌకాదళ విన్యాసాల్ని కళ్లారా వీక్షించిన విద్యార్థులు తాము దేశం కోసం నౌకాదళంలో చేరేందుకు సిద్ధమని ఆసక్తి చూపారు. ప్రయాణం అంటేనే ఒక గొప్ప అనుభూతి. అది యుద్ధ నౌకలో ప్రయాణం అంటే ఆ అనుభూతిని మాటల్లో వివరించలేం. అటువంటి అరుదైన ప్రయాణంతో పాటు నావికాదళ విన్యాసాలను చూసే అవకాశం కల్పిస్తున్న డే@సీ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తూర్పు ప్రాంత నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన డే@సీ కార్యక్రమంలో సుమారు 3,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. యుద్ధ నౌక రన్ విజయ్ అనుసరిస్తూ ఐరావత్, సుమేధ నౌకలు సముద్రంలో దాదాపు 50 నాటికల్ మైళ్ల దూరం చిన్నారులను వెటరన్ సెయిలర్స్ ఫోరం సభ్యులను తీసుకెళ్లాయి. సముద్రంలో ఎవరైనా పడిపోతే ఏ విధంగా రక్షిస్తారో చేతక్ హెలికాప్టర్ ద్వారా నౌకాదళ సిబ్బంది కళ్లకు కట్టారు. మిసైల్ లాంచ్ డెమో ద్వారా నౌక నుంచి మిసైళ్లను ఏ విధంగా ప్రయోగిస్తారో విద్యార్థులకు వివరించారు. మెరుపు వేగంతో వచ్చిన హ్యాక్ యుద్ధ విమానాలు ఈ కార్యక్రమంలో ఫైరింగ్ డెమోలో భాగంగా నౌకాదళం కురిపించిన తుపాకీ గుళ్ల వర్షం శత్రువులపై ఏ విధంగా దాడి చేస్తారో చూపింది. 40 నాట్ల వేగంతో వచ్చిన హైస్పీడ్ ఇన్షోర్ సపోర్ట్ వెజల్స్ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి. నౌకాదళ పనితీరు, సముద్రంలో వారి జీవనశైలిని దగ్గరుండి గమనించిన విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారు. దేశం కోసం తాము సైతం అని శపథం పూనారు. బుల్లెట్ లేయడం, మళ్ళీ చేతక్ హెలికాప్టర్ ఒక మనిషిని రక్షిస్తుండడం, మళ్ళీ ఎన్నో రాకెట్లు ఎగిరాయి. అవన్నీ చూస్తే నాకు కూడా ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వాలని ఉంది. ఈ రాకెట్లు ఇవన్నీ చూడగానే ఇక్కడ జాయిన్ అవ్వాలనిపిస్తుంది. ఇండియన్ నేవీ మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసింది. మళ్ళీ ఇంకోసారి ఏదైనా టూర్కి వెళ్ళాలంటే ఇలాంటి వాటికి రావాలనుకుంటున్నాం. నేవల్ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అసలు మన లైఫ్ అంటే ఏమిటి, నేవల్లో ఎలాంటి సాహసాలు ఉంటుంది, అలాంటి అన్నీ చూపించారు. వాటర్ ఇంకా షూటింగ్ గట్టా ఎగ్జైట్మెంట్గా ఉన్నాయి. స్టార్టింగ్ అక్కడ వాటర్ గట్టా చూసి బాగుంది. ఇది ఫస్ట్ టైం ఎక్కినట్లాగే కానీ చాలా బాగుంది. ఒక్కొక్క బాంబ్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అంటే ఒక అండర్ గ్రౌండ్ లో, ఒక సర్ఫేస్ లెవెల్లో, ఒక ఎయిర్ లో ఎలా వెళ్తాయి బాంబ్స్ అవన్నీ చెప్పారు. ఆఫీసర్ గా వెళ్ళాలన్నా ఒక గైడ్ పంపించి ఇంత ఏజ్ ఉండాలి, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అలా చెప్పారు. ఇంకా ఆ సెయిలింగ్ వెళ్ళడం అనేది మార్వెలస్ అన్నమాట, చెప్పలేము. ఇంకా ఫస్ట్ టైం సీ మీద వెళ్ళాను, చాలా బాగుండేది ట్రిప్. ఫైరింగ్ది తర్వాత అన్నీ చాలా బాగా చేశారు వాళ్ళు, చాలా నచ్చాయి మాకు. నౌకాదళ దినోత్సవం పేరిట చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులందించారు. Is the response that these competitions have received in terms of high turnout of children. This enthusiastic response is indeed a true barometer of the event's popularity among children of our city. Your continued and unstinted patronage reassures us at the Eastern Naval Command of the need to harness, nurture and appreciate the vast pool of talent present at schools in and around Visakhapatnam. సుమారు 7 గంటల పాటు నౌకాదళ విన్యాసాలు సాగాయి. తూర్పు ప్రాంత నావికాదళం ఆధ్వర్యంలో జరిగిన డే@సీ కార్యక్రమం విద్యార్థుల్లో తీర ప్రాంత భద్రతపై ఎంతో అవగాహన కల్పించింది. దేశ భద్రతకు ఎంతో కీలకమైన తీర ప్రాంతాన్ని పరిరక్షించే దిశగా నావికాదళం చేసే కసరత్తు, సముద్రంలో వారి జీవన శైలిని ఎంతో దగ్గర నుంచి గమనించిన విద్యార్థులు ఎప్పటికైనా నావికాదళంలో చేరి దేశానికి సేవ చేయడమే లక్ష్యంగా చెబుతున్నారు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.